Good morning students. Today second year intermediate physics topic first lesson waves. Tarangalu. What is the wave? Wave is a form of energy. Wave is created in a disturbance. Wave is transformed from one place to another place. Wave is a form of energy and wave is a created disturbance. అంటే wave అనేది ఒక శక్తిని ఫామ్ చేస్తుంది అండ్ డిస్టర్బెన్స్ ఒక శబ్దానికి క్రియేట్ చేస్తుంది అండ్ వేవ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అని చెప్తున్నాను. అంటే ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి వేవ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అసలు ఈ వేవ్స్ని కనుగొన్నది ఎవరంటే 3 scientists ఆర్ ఇంట్రడ్యూస్ దిస్ టాపిక్. ఆ ముగ్గురు సైంటిస్టులు ఎవరంటే క్రిస్టియన్ హైగర్స్, రాబర్ట్ హుక్, సర్ ఐజాక్ న్యూటన్. These 3 scientists are introduced this topic, that is sound waves. These scientists, ఈ ముగ్గురు సైంటిస్టులు 17వ శతాబ్దంలో వేవ్స్ తరంగాన్ని కనుగొన్నారు. ఆ ముగ్గురు సైంటిస్టుల నేమ్స్ క్రిస్టియన్ హైగర్స్, wave is a form of energy, wave is form of energy, wave is transformed from one place to another place, wave is created disturbance. These 3 scientists are introduced this topic. And what types of wave? తరంగాల రకాలు అవి ఏంటంటే మెకానికల్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అండ్ మ్యాటర్ వేవ్స్ అండ్ గ్రావిటేషనల్ వేవ్స్. వాట్ ఈస్ ద మెకానికల్ వేవ్స్? ద టైప్స్ ఆఫ్ వేవ్స్. Types of waves. First, mechanical wave. Mechanical waves. First, తెలుగులో యాంత్రిక తరంగాలు. Next, electromagnetic waves. విద్యుత్ అయస్కాంత తరంగాలు. నెక్స్ట్ థర్డ్, మ్యాటర్ వేవ్స్. పదార్థ తరంగాలు. నెక్స్ట్ ఫోర్త్, గ్రావిటేషనల్ వేవ్స్, గురుత్వాకర్షణ తరంగాలు. చూడండి, types of waves means mechanical wave యాంత్రిక తరంగాలు, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విద్యుదయస్కాంత తరంగాలు, మ్యాటర్ వేవ్స్ పదార్థ తరంగాలు, గ్రావిటేషనల్ వేవ్స్ గురుత్వాకర్షణ తరంగాలు. వాట్ ఈస్ ద మెకానికల్ వేవ్స్? మెకానికల్ వేవ్స్ అంటే యాంత్రిక తరంగాలు అంటే ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ మెకానికల్ వేవ్ యాంత్రిక తరంగాల గురించి తెలుసుకుందాం. మెకానికల్ వేవ్స్ ఏదైనా ఒక వేవ్ తీసుకుంటే ఆ వేవ్ ప్రొడ్యూస్డ్ బై ద మెకానికల్ ఫోర్స్. మనం తీసుకున్న వేవ్కి యాంత్రిక తరంగాలని ఫామ్ చేస్తే వాటిని ఏం చెప్తామంటే యాంత్రిక తరంగాలు అని చెప్తాం. ద వేవ్ ప్రొడ్యూస్డ్ బై ద మెకానికల్ ఫోర్స్, దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ వేవ్. యాంత్రిక బలాలను కలిగి ఉన్న తరంగాల్ని యాంత్రిక తరంగాలు అని చెప్తాం. యాంత్రిక తరంగాలు కలిగి ఉన్నదంటే దాన్ని స్ట్రెచబుల్ రబ్బర్, మన సాగుదల శక్తి కలిగి ఉన్న రబ్బర్ను, మరియు అండ్ సౌండ్ వేవ్స్ అంటే వేవ్ శబ్ద తరంగాలను వాటి యొక్క ఎగ్జాంపుల్స్. మెకానికల్ వేవ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే సౌండ్ వేవ్స్,
sound waves is best example, mechanical waves. And mechanical waves, the wave traveling in the only medium, no not traveling vacuum. This wave is in traveling only medium ద్వారా వేవ్ అనేది మెకానికల్ వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. వాక్యూమ్ లో దిస్ వేవ్ ఇస్ నాట్ ట్రావెల్ ఓన్లీ. అంటే పదార్థాల్లో యాంత్రిక తరంగాలు అనేది మీడియంలోనే. ఓకే, ఈ యాంత్రిక తరంగాలు అనేవి యానకంలోనే ప్రయాణం చేయగలుగుతాయి, శూన్యంలోని ప్రయాణం చేయలేవు. అలా యానకంలోని ప్రయాణం చేయగల శక్తి కలిగి ఉన్న తరంగాలను ఏం చెప్తామంటే యాంత్రిక తరంగాలు అంటాం. దిస్ వేవ్ ట్రావెల్స్ ఇన్ ఓన్లీ మీడియం. అండ్ మీడియం మీన్స్ తెలుగులో యానకం. దే విల్ ట్రావెల్ ఇన్ మీడియం, డు నాట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. వాక్యూమ్ లో ఈ వేవ్ అనేది, వాక్యూమ్ అంటే తెలుగులో శూన్యం. మెకానికల్ వేవ్స్, మెకానికల్ వేవ్ చూడండి ఒకసారి. మెకానికల్ వేవ్ అంటే ద వేవ్ ఫార్మ్ ఆఫ్ మెకానికల్ ఫోర్స్. మెకానికల్ ఫోర్స్ కలిగి ఉన్న వాటిని మెకానికల్ వేవ్స్ అంటాం. యాంత్రిక బలాలను కలిగి ఉన్న తరంగాన్ని యాంత్రిక తరంగాలు అంటాం. దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే సౌండ్ వేవ్స్ అండ్ స్ట్రెచబుల్ రబ్బర్. అండ్ నెక్స్ట్ దిస్ వేవ్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఓన్లీ మీడియం, డు నాట్ ట్రావెలింగ్ వాక్యూమ్. అంటే ఈ వేవ్ అనేది యానకంలోనే ప్రయాణం చేయగలదు, శూన్యంలో ప్రయాణం చేయలేదు. వాటిని ఏం చెప్తాం అంటే మెకానికల్ వేవ్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ మెకానికల్. నెక్స్ట్ సెకండ్ టైప్ వేవ్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తెలుగులో విద్యుత్ అయస్కాంత తరంగాలు. విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే we take in the wave is in the form of electric and magnetic field and continuous disturbance. వేవ్ ఈజ్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే మనకి కంటిన్యూస్గా డిస్టర్బెన్స్ అనేది కలిగి అది ఎలక్ట్రిక్ అండ్ విద్యుత్ మరియు అయస్కాంతం రెండు యొక్క తరంగాల యొక్క బలాలను కలిగి ఉన్నదాన్ని ఏం చెప్తాం అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలు అని చెప్తాం. అంటే దీనికి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటిన్యూస్ డిస్టర్బెన్స్ కలిగి ఉండే వాటిని ఏం చెప్తాం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే లైట్, example light, radio waves, light and radio waves. ఓకే, ఈ వేవ్ అనేది ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగి ఉంటుంది. విద్యుత్ మరియు అయస్కాంతాలు రెండు యొక్క తరంగాలు కలిగిన వాటిని విద్యుత్ అయస్కాంత తరంగాలు అంటాం. దాని యొక్క ఎగ్జాంపుల్ కాంతి మరియు రేడియో తరంగాలు, దాని యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే వేవ్స్ ఈస్ ట్రావెల్స్ ఇన్ ఏ ఓన్లీ వాక్యూమ్, డు నాట్ ట్రావెల్స్ ఇన్ ఏ మీడియం. దీనికి అంటే మనకి మెకానికల్ వేవ్స్ లో వేవ్ అనేది మీడియంలోనే ట్రావెల్ చేస్తుంది, వాక్యూమ్ లో ట్రావెల్ డు నాట్ ట్రావెల్ వాక్యూమ్. దీనికి ఆపోజిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది దిస్ వేవ్ ట్రావెల్స్ ఇన్ ఏ వాక్యూమ్, శూన్యంలోనే ప్రయాణం చేయగలదు, శూన్యంలో ట్రావెల్ చేయగలుగుతుంది. ఇది దిస్ ట్రావెల్స్ ఇన్ ఏ వాక్యూమ్, శూన్యంలోనే ట్రావెల్ చేయగలదు, డు నాట్ ట్రావెల్స్ ఇన్ మీడియం, మీడియంలో ట్రావెల్ చేయలేదు. వాటిని ఏం చెప్తాం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మ్యాటర్ వేవ్స్. థర్డ్ టైప్ ఆఫ్ వేవ్ ఈస్ మ్యాటర్ వేవ్స్. పదార్థ తరంగాలు. దిస్ వేవ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద కొలిజన్ ఆఫ్ ద పార్టికల్స్. మనం ఏదైనా పార్టికల్స్ తీసుకున్న వస్తువులన్నీ కొలిజన్ జరగడానికి అంటే అభిగతం జరగడానికి, ఒకదానికొకటి అభిగతం జరిగితే ఏర్పడే తరంగాన్ని పదార్థ తరంగాలు అంటాం. ద పార్టికల్స్ ఆర్ కొలైడింగ్ టు బోత్ ఈచ్ అదర్, దట్ ఈస్ మ్యాటర్ వేవ్స్.
వాటి పార్టికల్స్ ఆర్ కొలైడింగ్ టు ఈచ్ అదర్ ఇస్ నథింగ్ బట్ యాటమ్. యూ టేక్ ఇన్ యాటమ్. ఒక యాటమ్ తీసుకున్నప్పుడు ఆ యాటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆల్ పార్టికల్స్ ఆర్ కొలైడింగ్. అలా కొలైడింగ్ అయ్యే పార్టికల్స్ అంటే యాటంలో మనం తీసుకున్న ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈ 3 పార్టికల్స్ అని ఒకదానికొకటి కొలిజన్ జరిగితే వాటిని ఏం చెప్తాం అంటే మ్యాటర్ పార్టికల్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే గామా రేస్ అండ్ బాంబ్ ఎక్స్ప్లోజింగ్ అంటే బాంబ్ పేలడానికి అలాంటి వాటికి ఈ పదార్థ తరంగాల్ని ఉపయోగిస్తారు. ఇవనేవి వాక్యూమ్. ఈ పార్టికల్స్ అనేవి మ్యాటర్ వేవ్ పార్టికల్స్ వాక్యూమ్ అండ్ మీడియం బోత్లో మీడియం అండ్ వాక్యూమ్లో ఈ 2 తరంగాలు అనేవి ట్రావెల్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ 2 మీడియం అండ్ వాక్యూమ్ ఈ రెండిట్లోని అంటే యానకంలోని మరియు శూన్యంలోని ఈ రెండిట్లోని ఈ తరంగం అనేది ప్రయాణం చేయగలుగుతుంది. దాన్ని ఏం చెప్తాం అంటే మ్యాటర్ వేవ్స్ అంటాం. ఫోర్త్ టైప్ ఆఫ్ వేవ్ ఈస్ గ్రావిటేషనల్ వేవ్స్. గురుత్వాకర్షణ తరంగాలు. What is the gravitational wave? Gravitational waves is nothing but a disturbance of space. ఒక స్పేస్లో మనకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడాన్ని ఏం చెప్తాం అంటే గ్రావిటేషనల్ వేవ్స్ అంటాం. ఆ గ్రావిటేషనల్ వేవ్స్ అంటే మన గ్రావిటేషనల్ వేవ్స్ అంటే ఎర్త్ అనేది గ్రావిటేషనల్ వేవ్ అనేది గ్రావిటేషన్ అంటే ఏంటి? ఒక పార్టికల్ అనేది ఏదైనా మనం ఎర్త్ మీద పైనుంచి కిందకి విసిరినప్పుడు అది కిందే పడుతుంది, పైకి వెళ్ళట్లేదు. దానికి కారణం ఏంటంటే ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్ల అది కిందే పడుతుంది. కాబట్టి దాన్ని గ్రావిటేషనల్ వేవ్స్ అంటాం. అంటే గురుత్వాకర్షణ తరంగాలు. భూమిపై ఏ వస్తువు విసిరినా సరే కిందకి పడడాన్ని దాన్ని ఏం చెప్తాం అంటే గురుత్వాకర్షణ తరంగాలు అని చెప్తాం. అది గ్రావిటేషనల్ వేవ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ ఇప్పుడు చెప్పుకున్న టైప్స్ ఆఫ్ వేవ్స్లో మెకానికల్ వేవ్. ఫస్ట్ టైప్ ఆఫ్ వేవ్స్లో మెకానికల్ వేవ్ ఉంది కదా, దాని నుంచి 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఏమిటి అంటే ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్. తిర్యక్ తరంగాలు మరియు అనుదీర్ఘ తరంగాలు. తిర్యక్ తరంగాలు అంటే ఏంటంటే ద వేవ్ ట్రావెలింగ్ అరౌండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద వేవ్ ట్రావెలింగ్ అరౌండ్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్. తిర్యక్ తరంగాలు అంటే తరంగం అనేది లంబంగా డోలనాలు చేస్తే దాన్ని తిర్యక్ తరంగాలు అని అంటాం. ఓకేనా? అవి మెకానికల్ వేవ్స్. మనం చెప్పుకున్న ఫస్ట్ టైప్ ఆఫ్ వేవ్స్లో మెకానికల్ వేవ్ యాంత్రిక తరంగాల నుంచి టైప్స్, దట్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. తిర్యక్ తరంగాలు మరియు అనుదీర్ఘ తరంగాలు. ఫస్ట్ మనం డిస్కస్ అబౌట్ ట్రాన్స్వర్స్ వేవ్. Transverse wave nothing but transverse wave is traveling is perpendicular direction. This is this wave. The wave traveling in the perpendicular direction. Okay, transverse wave. The wave propagating along the perpendicular direction of wave propagation is called transverse wave. The wave అనేది మనం తీసుకున్న తరంగం అనేది లంబంగా డోలనాలు చేస్తే వాటిని తిర్యక్ తరంగాలు అంటాం. ఆ లంబంగా డోలనాలు చేసినప్పుడు దీన్ని క్రస్ట్ అని చెప్తాం. దిస్ ఈస్ ట్రఫ్. దిస్ ఈస్ క్రస్ట్ అండ్ దిస్ ఈస్ ట్రఫ్. క్రస్ట్ ని శృంగం, తెలుగులో శృంగం అంటాం. దీన్ని ద్రోణి. శృంగం మరియు ద్రోణి. క్రస్ట్ అండ్ ట్రఫ్. This transverse. The wave traveling in along the perpendicular direction, that is crust, శృంగం and ద్రోణి. This any two crusts or any two troughs. Any two crusts or any two troughs. మధ్య డిఫరెన్స్ ఏదైనా 2 క్రస్ట్లు మరియు ఏదైనా 2 ట్రఫ్ల మధ్య భేదాన్ని ఏం చెప్తామంటే తరంగ దైర్ఘ్యం అని చెప్తాం. ఇది ఎనీ 2 క్రస్టర్స్ ఆర్ ఎనీ 2 ట్రఫ్స్. డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనీ 2 క్రస్ట్ ఆర్ ఎనీ 2 ట్రఫ్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనీ 2 క్రస్ట్ ఆర్ ఎనీ 2 ట్రఫ్స్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్ అని చెప్తాం. ఓకేనా? దట్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్. ద వేవ్ ట్రావెలింగ్ అరౌండ్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్. తరంగం అనేది లంబంగా డెవలప్ చేస్తుంది. ఇఫ్ ద వేవ్ ట్రావెలింగ్ పర్పెండిక్యులర్
లంబంగా డెవలప్ చేస్తుంది. ఈ పైన దాన్ని క్రస్ట్ అని చెప్తాం శృంగం, అండ్ కింద ఉన్న భాగాన్ని ద్రోణి అంటాం. ఇవి టూ క్రస్ట్ యొక్క డిఫరెన్స్ వేవ్ లెంత్. ఇన్ని శృంగాల మధ్య భేదాన్ని తరంగ దైర్ఘ్యం అని చెప్తాం. ఏదైనా రెండు ద్రోణుల మధ్య భేదాన్ని తరంగ దైర్ఘ్యం అని చెప్తాం. దట్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్. నెక్స్ట్ లాంగిట్యూడినల్ వేవ్, అనుదీర్ఘ తరంగాలు. అనుదీర్ఘ తరంగాలు అంటే ద వేవ్ ప్రాపగేటెడ్ టు ద అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. టు ద అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇక్కడ మన ట్రాన్స్వర్స్ వేవ్ ఎలా ఉంటుంది? వేవ్ ట్రావెలింగ్ ఇన్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్. దిస్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్. అలా స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అయితే అంటే సమాంతరంగా తరంగం అనేది సమాంతరంగా ప్రయాణం చేస్తే దాన్ని ఏం చెప్తామంటే అనుదైర్ఘ్య తరంగాలు. ద వేవ్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ కాల్డ్ is called longitudinal wave. This example of the diagram of longitudinal wave diagram. ఇలా ఉన్న దాన్ని ఏం చెప్తామంటే అనుదైర్ఘ్య తరంగాలు అని చెప్తాం. దిస్ ఈజ్ కంప్రెషన్, దిస్ ఈజ్ రిఫ్రాక్షన్. సి అంటే కంప్రెషన్ అని, దీన్ని రిఫ్రాక్షన్ అని చెప్తాం. అంటే దిస్ ఈజ్ కంప్రెషన్, దిస్ ఈజ్ కంప్రెషన్, దిస్ ఈజ్ రిఫ్రాక్షన్, దిస్ ఈజ్ కంప్రెషన్, దిస్ ఈజ్ రిఫ్రాక్షన్. You need to this is compression and refraction. Compression is paravalya and paravartana. Paravalya and paravartana. And ఈ వేవ్ ని ఈ పైన ఈ కోన్ ని కంప్రెషన్ అని, కింద ఉన్నదాన్ని రిఫ్రాక్షన్. పైన దాన్ని కంప్రెషన్ అని, కింద దాన్ని రిఫ్రాక్షన్ అని చెప్తుంది. పరావల్య అండ్ పరావర్తన. ఎనీ టూ కంప్రెషన్స్ ఆర్ ఎనీ టూ రిఫ్రాక్షన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనీ టూ కంప్రెషన్స్ ఆర్ ఎనీ టూ రిఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. ఈ లాంగిట్యూడినల్ వేవ్ వచ్చినప్పటికీ ఏదైనా రెండు కంప్రెషన్ మధ్య డిఫరెన్స్ ఆర్ ఎనీ టూ రిఫ్రాక్షన్ మధ్య డిఫరెన్స్ ఏం చెప్తాం అంటే వేవ్ లెంత్ అని చెప్తాం. ఏదైనా రెండు పరావల్యం మరియు ఏదైనా రెండు పరావర్తనాల మధ్య భేదాన్ని ఏం చెప్తామంటే తరంగ దైర్ఘ్యం, వేవ్ లెంత్ లాంబ్డా అని చెప్తాం. ఓకేనా? దట్స్ లాంగిట్యూడినల్ వేవ్.